ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను యాజ్ ద గాడ్స్ విల్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకని దీన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టార్ట్ అవుతూనే మనం ఒక డాల్ని చూస్తాము. అది క్లాస్లోని పిల్లలతో ఒక డెత్ గేమ్ ఆడుతుంది. ఏ స్టూడెంట్ అయితే తన ప్లేస్ నుండి కదులుతాడో అతని తల బ్లాస్ట్ అవుతుంది. అయితే కొంతమంది అబ్బాయిలు పారిపోవడానికి ట్రై చేస్తారు, కానీ ఆ రూమ్ డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ అవుతాయి. అప్పుడే ఆ డాల్ వాళ్ళని చూస్తుంది. వెంటనే వాళ్ళ తలని కూడా బ్లాస్ట్ చేసి చంపుతుంది. అది చూసి అక్కడ ఉన్న పిల్లలందరూ చాలా భయపడతారు. అప్పుడు అందులో నుండి ఒక అబ్బాయి, ఒకవేళ మనం ఈ గేమ్ గెలవాలంటే ఈ డాల్ వెనుకున్న బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మనం దీని నుండి తప్పించుకోవచ్చు అంటాడు. అది విని ఒక అబ్బాయి తొందరపాటులో ఆ బటన్ని ప్రెస్ చేయడానికి పరిగెడతాడు, కానీ ఆ డాల్ అతన్ని చూస్తుంది. వెంటనే అతని తలను కూడా బ్లాస్ట్ చేసి చంపుతుంది. దాని తర్వాత వాళ్ళు టైమర్లో కేవలం 1 నిమిషం మాత్రమే మిగిలి ఉండడం చూస్తారు. అందువల్ల స్టూడెంట్స్ అందరూ ప్యానిక్ అయ్యి ఆ బటన్ని ప్రెస్ చేయడానికి పరిగెడుతూ ఉంటారు. కానీ ఆ డాల్ వాళ్ళందరినీ చూస్తుంది. వారందరి తలలను ఒక్కొక్కటిగా బ్లాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చివరికి ఇప్పుడు సూల్ మరియు అతని ఫ్రెండ్ మాత్రమే మిగులుతారు. అప్పుడు సూల్ ఫ్రెండ్ అతనితో, నువ్వు నా భుజాలపైకి జంప్ చేసి ఆ బటన్ని ప్రెస్ చెయ్యి అని అంటాడు. అప్పటికి కొన్ని సెకండ్లు మాత్రమే మిగిలాయి. దాంతో సూల్ వెంటనే అతని భుజాలపైకి జంప్ చేసి ఆ బటన్ని ప్రెస్ చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ మనం ఈ గేమ్ని గెలిచామని చాలా సంతోషపడతారు. అప్పుడే సూల్ ఫ్రెండ్ తల కూడా బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు ఆ డాల్ సూల్తో, ఎవరైతే ఈ బటన్ ప్రెస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ గేమ్ విన్నర్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ చనిపోవాలని అంటుంది. అది విని తర్వాత ఏం జరుగుతుందో అని సూల్ చాలా భయపడతాడు. దాని తర్వాత ఎప్పుడైతే అతని రూమ్ నుండి బయటకు వస్తాడో అప్పుడు అతని ఫ్రెండ్ ఇష్కా కలుస్తుంది. కాసేపటి తర్వాత వాళ్ళకి అన్ని క్లాస్ రూమ్స్లో ఈ డెత్ గేమ్ నడుస్తుందన్న విషయం తెలుస్తుంది. వాళ్ళు పోలీసులు కాల్ చేద్దామని ట్రై చేస్తుంటారు, కానీ ఫోన్లో సిగ్నల్ ఉండదు. అప్పుడు వాళ్ళిద్దరూ పారిపోవడానికి గ్లాసుని బ్రేక్ చేయడానికి కూడా ట్రై చేస్తారు, కానీ వాళ్ళు గ్లాసుని పగలగొట్టలేకపోతారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్లోకి వస్తారు. అక్కడ వీళ్ళలాగా గేమ్లో గెలిచిన వేరే క్లాసెస్ విన్నర్స్ ఉన్నారు. వాళ్ళు ఎలుక లాంటి కాస్ట్యూమ్స్ని వేసుకుని ఉన్నారు. వీళ్ళు లోపలికి వెళ్తూనే ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది. కాసేపటి తర్వాత నేల కింద నుండి ఒక చాలా పెద్ద పిల్లి బయటకు వస్తుంది. అప్పుడు అది ఒక్కొక్కరిగా అందరినీ తింటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అప్పుడే సూల్కి నేలపైన ఒక బెల్ కనపడుతుంది. ఆ పిల్లి మెడ దగ్గర బాస్కెట్బాల్ రింగ్ ఉంటుంది. అది చూసి ఒకవేళ మనం గేమ్ని గెలవాలంటే ఈ బెల్ని ఆ పిల్లి మెడకున్న బాస్కెట్బాల్ రింగ్లో వేయాల్సి ఉంటుందని అర్థం చేసుకుంటాడు. ఆ టైమర్లో కేవలం 9 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి ఆ బెల్ని బాస్కెట్బాల్ రింగ్లోకి విసురుతాడు. అతను గెలవబోతుండగా ఆ పిల్లి ఆ బెల్ని తన చేతులతో ఆపుతుంది. తర్వాత అది ఆ బెల్ని ఆ అబ్బాయి వైపుకు చాలా స్పీడ్గా విసిరేస్తుంది. దానితో ఆ అబ్బాయి అక్కడే చనిపోతాడు. తర్వాత ఎవరైతే ఎలకలాంటి కాస్ట్యూమ్స్ని వేసుకుని ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆ పిల్లి చంపుతుందన్న విషయాన్ని సూల్ నోటీస్ చేస్తాడు. కాబట్టి అందరినీ ఆ కాస్ట్యూమ్ తీసేయమని చెప్తాడు. దానితో ఆ పిల్లి కాసేపు ఆగుతుంది, కానీ తర్వాత కాసేపటికి అది మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు పిల్లి ఇష్కాని తినబోతుంది, కానీ అది ఇష్కాని తినకుండా ఆగిపోతుంది. ఎందుకంటే సూలు ఎలుక కాస్ట్యూమ్స్ని వేసుకొని ఆ పిల్లిని తన వైపుకు పిలుస్తూ ఉంటాడు, ఎందుకంటే దానివల్ల ఇసుక తప్పించుకోగలుగుతుంది. అప్పుడు ఆ పిల్లి అందరినీ వదిలేసి సూల్ వెనుక పడుతుంది. కానీ ఎలుక కాస్ట్యూమ్లో ఉన్న సూల్కి పిల్లి మాటలు అర్థమవుతున్నాయి. దాని తర్వాత అతను ఆ పిల్లి వీపుపైకి ఎక్కి దాన్ని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరూ అతనికి హెల్ప్ చేయడానికి వెళ్తారు. అలా చేయడం వల్ల ఆ పిల్లి ఎవరిపైనా అటాక్ చేయకుండా ఉంటుంది. అలా అది కాసేపటికి నిద్రపోతుంది. కానీ అది నిద్రపోయిన తర్వాత అందరూ ఆ బాస్కెట్లో బెల్ని ఎవరు వేయాలనే దాని గురించి నేను వేస్తానని ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ముందు గేమ్ లాగా ఇందులో కూడా బెల్ని బాస్కెట్లో వేసిన వాళ్లే బతుకుతారని అనుకుంటారు. అప్పుడు వాళ్ళ సౌండ్ విని ఆ పిల్లి నిద్రలేస్తుంది. మళ్ళీ అది అందరినీ చంపుతూ ఉంటుంది. కానీ సూల్ ఇంకా ఇషిక ఆ పిల్లిని కన్ఫ్యూజ్ చేయడానికి 2 వైపుల నుండి బాస్కెట్లో బాల్ని విసిరేస్తారు. అందులో ఒకటి బెల్, మరొకటి నార్మల్ బాస్కెట్ బాల్ అయ్యుంటాయి. వాళ్ళు ఈ గేమ్ని గెలవడానికి చాలా దగ్గరలో ఉన్నారు. కానీ అప్పుడు సూల్ టార్గెట్ మిస్ అవుతుంది. ఇంతలో అప్పుడే ఒమాయా అనే పేరు గల ఒక అబ్బాయి ఆ పిల్లిపై నుండి జంప్ చేసి ఆ బెల్ని బాస్కెట్లో వేస్తాడు. దానితో వాళ్ళు 2వ గేమ్ని కూడా గెలుస్తారు. ఇక్కడ కేవలం సూల్, ఇసుక, ఒమాయా మాత్రమే బతుకుంటారు. అప్పుడే ఆ పిల్లి దాని నోటి నుండి పొగను వదులుతుంది. ఆ పొగ వల్ల అక్కడ ఉన్న 3 స్పృహ కోల్పోతారు.
ఎప్పుడైతే వాళ్ళకి మెలకు వస్తుందో అప్పుడు వాళ్ళు 3వ గేమ్లోకి వచ్చారన్న విషయాన్ని సూల్ గమనిస్తాడు. అక్కడ ఉన్న స్క్రీన్ పైన తాళం చెవులను వెతకండి, అప్పుడే మీరు బయటకు వెళ్ళగలుగుతారు అని రాసుంటుంది. అప్పుడే 4 బొమ్మలు అక్కడికి వస్తాయి. వాళ్ళకి గేమ్ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. మీరు కళ్ళకు గంతలు కట్టుకుని ఒక ప్లేస్లో కూర్చోవాలి. మేము 4 పాటలు పాడుతూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే పాట అయిపోతుందో అప్పుడు మీ వెనుకున్న బొమ్మ పేరు మీరు చెప్పాలి. ఒకవేళ మీరు పేరు తప్పుగా చెప్తే మిమ్మల్ని చంపేస్తామని అంటాయి. అప్పుడు మొదట అవి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటాయి. కానీ ఆ అబ్బాయి పేరు తప్పుగా చెప్తాడు. దానివల్ల అవి అతన్ని చంపేస్తాయి. ఆ తర్వాత ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తాయి. ఆమె కూడా సరైన టైంకి ఆ బొమ్మ పేరు చెప్పలేకపోతుంది. అప్పుడు ఆ బొమ్మలు ఆ అమ్మాయిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాయి. ఆ తర్వాత ఆ బొమ్మలు సూల్ని సెలెక్ట్ చేసుకుంటాయి. అతన్ని మధ్యలో కూర్చోబెట్టి అతని చుట్టూ తిరుగుతూ పాట పాడుతూ ఉంటాయి. పాట అయిపోయిన తర్వాత అతని వెనుకున్న బొమ్మ పేరు ఏంటి అని అడుగుతాయి. కానీ సూలు ఏమీ మాట్లాడు. దానితో టైం అప్ అవుతుంది. అప్పుడు అతను వెనుకున్న బొమ్మ అంటుంది, నువ్వు చనిపోవడానికి రెడీ అవ్వు, ఎందుకంటే నువ్వు టైం లోపల ఆన్సర్ చెప్పలేదు అంటుంది. అప్పుడు సూలు ఆ బొమ్మ సౌండ్ విని వెంటనే ఆ బొమ్మ పేరు చెప్తాడు. దాంతో 4 వైపులా ఉన్న బొమ్మలు నవ్వుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పడం వల్ల లాభమేమీ ఉండదు అంటాయి. అప్పుడు టైం అయిందన్న సౌండ్ అతనికి మొబైల్ నుండి వస్తుంది. అంటే ముందు ఇద్దరితో ఎప్పుడైతే ఈ గేమ్ని ఆడడం జరిగిందో అప్పుడు అతను ఆ సౌండ్ని రికార్డ్ చేశాడు. ఇవి అతన్ని మోసం చేస్తున్నాయి, ఎందుకంటే అతనికి అప్పుడు కూడా ఇంకా టైం ఉంది. అందువల్ల అతను సరైన బొమ్మ పేరు చెప్పి ఈ గేమ్ని గెలుస్తాడు. అతను గేమ్ని గెలుస్తూనే ఆ 4 బొమ్మలు బ్లాస్ట్ అవుతాయి. దాంతో అతను ఆ తాళం చెవి తీసుకుని బయటకు వస్తాడు. అప్పుడు అతనికి ఒక అబ్బాయి కలుస్తాడు. అతను పరిగెడుతూ తన వైపుకే వస్తూ ఉంటాడు. అతని వెనక ఒక భయంకరమైన బొమ్మ వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, అప్పుడే ఆ బొమ్మ మనల్ని ఏమీ చేయలేదు అని అంటాడు. అప్పుడే అక్కడికి ఇష్కా కూడా వస్తుంది. ఆమె వెనక కూడా ఒక భయంకరమైన బొమ్మ పడుతుంది. సూల్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని ఆమెను కాపాడుతాడు. అప్పుడు ఆ 4 మరో రూమ్లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి మరో 2 అబ్బాయిలు కలుస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ డోర్స్ను ఓపెన్ చేయడానికి మొత్తం 7 తాళం చెవులు కావాలన్న విషయం తెలుస్తుంది. కానీ వాళ్ళ దగ్గర 4 తాళం చెవులు మాత్రమే ఉంటాయి. అంతలోనే మరో 3 తాళం చెవులను తీసుకొని ఒమాయ కూడా అక్కడికి వస్తాడు. అతను లోపలికి వస్తూనే అతను ఎవరి చేతినైతే పట్టుకొని వచ్చాడో ఆ అబ్బాయిని చంపేస్తాడు. ఆ 7 తాళం చెవులను అందులో పెడుతూనే ఓకే మీరందరూ డ్రెస్ చేంజ్ చేసుకోండి అనే సౌండ్ వస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకోగానే వాళ్ళు 3వ గేమ్లోకి వెళ్తారు. ఈ 3వ గేమ్లో ఒక చాలా పెద్ద వైట్ బేర్ వాళ్ళ ముందుకు వస్తుంది. అది వాళ్ళకి మీరు ఈ గేమ్ని గెలవడానికి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో వాళ్ళని చంపేస్తానని చెప్తుంది. మొదట వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతుంది, మీ అందరి ఫేవరెట్ ఫుడ్ ఏది అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ పేరు చెప్తారు. అప్పుడు ఆ వైట్ బేరు మీలో నుండి ఎవరో అబద్ధం చెప్తున్నారని అంటుంది. బాగా ఆలోచించిన తర్వాత ఏ అబ్బాయి వెనకైతే భయంకరమైన బొమ్మ పడిందో ఆ అబ్బాయి అబద్ధం చెప్పాడన్న విషయం తెలుస్తుంది. కానీ ఆ అబ్బాయి నేను నిజమే చెప్తున్నానని అంటాడు. అయినప్పటికీ ఆ బేరు ఆ అబ్బాయిని చంపేస్తుంది. ఇప్పుడు ఆ బేరు వాళ్ళని 2వ ప్రశ్న అడుగుతుంది, మీ అందరికీ బేర్ అంటే ఇష్టమా అని అడుగుతుంది. దానికి అందరూ అవునని ఆన్సర్ చెప్తారు. అది విని ఆ ఎలుగుబంటికి మరోసారి కోపం వస్తుంది. అది ఈసారి కూడా ఎవరో అబద్ధం చెప్తున్నారని అంటుంది. ఈసారి అందరూ ఒక అమ్మాయిని నువ్వే అబద్ధం చెప్తున్నావని టార్గెట్ చేస్తారు. దానికి ఆ అమ్మాయి లేదు నేను నిజమే చెప్తున్నానని అంటుంది. కానీ ఎవరు ఆమె మాటలు నమ్మరు. అప్పుడే ఆ ఎలుగుబంటి ఆ అమ్మాయిని కూడా చంపేస్తుంది. ఇదంతా చూసి సూల్కి అసలు అబద్ధం ఎవరు చెప్తున్నారో అర్థమవుతుంది. అతను ఆ ఎలుగుబంటిని పాయింట్అవుట్ చేస్తూ ఇక్కడ అబద్ధం చెప్తుంది మరెవరో కాదు నువ్వు మా మధ్యలో మిస్అండర్స్టాండింగ్ చేసి మా మధ్య గొడవ పెట్టి మమ్మల్ని చంపాలనుకుంటున్నావు అని అంటాడు. అది వింటూనే ఆ వైట్ బేరు బ్లాక్ బేర్గా మారిపోతుంది. దానితో వాళ్ళందరూ ఈ గేమ్ని గెలుస్తారు. ఆ 5 ప్లేయర్స్ వాళ్ళ లాస్ట్ గేమ్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్తూనే వాళ్ళ దగ్గరికి డాల్స్ వస్తాయి. అవి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వెల్డన్ మీరు ఇక్కడ వరకు చేరుకున్నారు అని అంటాయి. అప్పుడు అవి వాళ్ళకి ఈ గేమ్లోకి ఎవరు రారు, ఈ గేమ్ మీ మధ్యలోనే జరుగుతుందని చెప్పి ఆ గేమ్ రూల్స్ని చెప్తాయి. మీ 5లో ఒకరు డెవిల్గా మారుతారు. మిగిలిన 4 వెళ్ళి దాక్కోవాలి. ఒకవేళ ఆ డెవిల్ 4ని కనుక్కుంటే అతను ఈ డబ్బానికి ఇచ్చేయాలి. దానివల్ల అతను మాత్రమే బతుకుతాడు, మిగిలిన 4 చనిపోతారు. కానీ డెవిల్ పట్టుకునే దానికంటే ముందే ఎవరైనా ఈ డబ్బానికి ఇచ్చేస్తే 4 బ్రతుకుతారు. ఎవరైతే ఆ డబ్బానికి ఇచ్చేశారో అతను మాత్రమే చనిపోతాడు. అంటే ఇక్కడ ఒకరు మిగిలిన వాళ్ళ కోసం వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కొన్ని స్టిక్స్ హెల్ప్తో ఆ బొమ్మ డెవిల్ ఎవరనేది సెలెక్ట్ చేస్తుంది. అందులో ఒమాయ డెవిల్ అవుతాడు. ఇప్పుడు ఆ డాల్స్ గేమ్ని స్టార్ట్ చేస్తాయి.
ఒమాయా ఆ డబ్బాని పొజిషన్లో ఉంచి ఆ నలుగురిని వెతకడానికి వెళ్తాడు. ఆ నలుగురు ఎక్కడో దాక్కుంటారు. తర్వాత వాళ్ళలో నుండి ఇద్దరిని ఒమాయా ఈజీగానే పట్టుకుంటాడు. వాళ్ళని బాగా కొట్టి జైల్లో వేస్తాడు. అలాగే సూల్ మరియు ఇస్కా కూడా ఒక ప్లేస్లో దాక్కుంటారు. కానీ ఒమాయా అక్కడికి కూడా వచ్చేస్తాడు. ఇసిక సూల్ని కాపాడడానికి తనే ఒమాయా ముందుకు వస్తుంది. ఒమాయా ఆమెను కూడా పట్టుకుంటాడు. అప్పుడు ఒమాయా సూల్తో, నేను నిన్ను వెతకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ముగ్గురిని పట్టుకున్నాను, ఈ ముగ్గురు చనిపోతారని అంటాడు. నిజానికి ఒమాయా ఇలా మాట్లాడుతూ సూల్ బయటకు వచ్చేలా రెచ్చగొడుతున్నాడు. అప్పుడు ఇషిక, ప్లీజ్ నువ్వు అస్సలు బయటకు రాకు అని అంటుంది. కానీ ఆమె మాటలు వినకుండా అతను ఒక ఐరన్ కవచాన్ని వేసుకుని బయటకు వస్తాడు. అది చూసి ఒమాయా, ఏంటి ఈ కవచంతో నువ్వు నన్ను ఓడించాలనుకుంటున్నావా? నేను కేవలం నీ హెల్మెట్ని తీసి నీ పేరు చెబితే నేను గెలుస్తాను, మీ అందరూ చనిపోతారని అంటూ అతను చాలా ఈజీగా సూల్ తలకున్న హెల్మెట్ని తీసేస్తాడు. అప్పుడు నేను ఈ కవచం వేసుకుని వచ్చింది నిన్ను ఓడించాలని కాదు, నేను కాపాడాలని అంటాడు సూల్. అలా అంటూ సూల్ తనతో పాటుగా ఒమాయాను కూడా చైన్తో కట్టి కిందకు దూకేస్తాడు. దానితో ఒమాయా కూడా కిందకి జారుకుంటూ సూల్ వెనకే వెళ్తాడు. అప్పుడు సూల్ ఏదో విధంగా కవచం నుండి బయటకు వస్తాడు. కానీ అతనికి చాలా దెబ్బలు తగిలుంటాయి. కానీ ఒమాయా కూడా తన బలాన్నంతా ఉపయోగించి ఆ చైన్ని కట్ చేస్తాడు. తర్వాత ఇద్దరూ ఆ డబ్బా వైపుకు దాన్ని కిక్ చేయడానికి పరిగెడతారు. కానీ ఆ ఇద్దరిలో సూల్ మొట్టమొదట ఆ డబ్బాని కిక్ చేస్తాడు. అయితే ఆ గేమ్ రూల్ ప్రకారం సూల్ చనిపోవాలి. కానీ అప్పుడు ఆ డబ్బా బ్లాస్ట్ అవ్వదు. దానివల్ల సూల్ తప్పించుకుంటాడు. ఇప్పుడు ఆ డాల్స్ వచ్చి, మేము ఆ డబ్బా బ్లాస్ట్ అవుతుందని అబద్ధం చెప్పాము, మీ 5గురు ఈ గేమ్ విన్నర్స్ అని చెప్పి ఆ డాల్స్ వాళ్ళకి ఐస్ క్రీమ్స్ ఇస్తాయి. అలాగే ఆ డాల్స్ మీ అందరూ మీ నార్మల్ లైఫ్లోకి తిరిగి వెళ్ళొచ్చని చెప్తాయి. అందరూ గేమ్ గెలిచినందుకు చాలా సంతోషపడతారు. కానీ అప్పుడే అందరూ ఐస్ క్రీమ్ తింటూ ఆ ఐస్ క్రీమ్ స్టిక్ పైన రాసున్నదాన్ని నోటీస్ చేస్తారు. దానిపైన ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో రాసుంటుంది. దానిలో కేవలం సూల్ మరియు ఒమాయా మాత్రమే విన్నర్స్ అవుతారు. ఆ తర్వాత ఆ డాల్స్ ఈ గేమ్ని ఎవరికైతే పవర్తో పాటు లక్ కూడా ఉంటుందో వాళ్లే గెలవగలుగుతారని చెప్తాయి. అవి సూల్ మరియు ఒమాయాకి మాత్రమే ఉన్నాయి. మీరు ముగ్గురు చనిపోతారని డాల్స్ చెప్తాయి. ఆ చనిపోయే వారిలో ఇషికా కూడా ఉంటుంది. దాని తర్వాత అవి ఆ లాస్ట్ గేమ్ పేరు చెప్తాయి. ఆ గేమ్ పేరు గేమ్ ఆఫ్ లక్. ఈ గేమ్ని గెలవడం వల్ల ఒమాయా చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ సూల్ మాత్రం చాలా బాధపడుతుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరినీ గాడ్ యొక్క క్యూబ్స్లో బయటికి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు అక్కడ వారి ముందున్న ప్రజలందరూ వాళ్ళని సన్ ఆఫ్ గాడ్స్ అని అంటూ ఉంటారు. ఆ ఇద్దరిలో నుండి ఒకరికి గాడ్ అని మరొకరికి డెవిల్ అనే పేరు ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి మూవీలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.